కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి పుట్టినరోజు పురస్కరించుకొని నగరంలో బీఆర్ఎస్ శ్రేణులు వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నగరశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్లు పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. అనంతరం ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో కరీంనగర్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని నేతలు పేర్కొన్నారు. భవిష్యత్తు మరిన్ని ఉన్నత పదవులు ఆయన అధిరోహించాలని ఆకాంక్షించారు. మరి గౌరవంగా బర్త్డే వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గత 23 సంవత్సరాలుగా రాజకీయాల్లో అపజయం మెరుగైన నాయకుడిగా, కౌన్సిలర్గా కానివ్వండి, కార్పొరేటర్గా కానివ్వండి, 3 సార్లు శాసనసభ్యుగా కానివ్వండి, మరి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా అనేక విధాలుగా నగరాభివృద్ధి కానివ్వండి, నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, జిల్లా అభివృద్ధి కానీ కృషి చేస్తున్నటువంటి నాయకులు గంగుల కమలాకర్ గారు. మరి వారి నాయకత్వంలో గత 9 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారి సహకారంతో మంత్రి గారు అనేక రకాలుగా కూడా వేలాది కోట్ల రూపాయల నిధులు కరీంనగర్ నగరాన్ని తీసుకొచ్చి ఈ రోజు కరీంనగర్ నగరం యొక్క రూపురేఖలు మార్చడంతో పాటు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేని నియోజకవర్గంగా రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గం తీర్చిదిద్దిన ఘనత మన మంత్రి గంగుల కమలాకర్ గారి. మరి వారి నాయకత్వంలో ఈ రాబోయే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మూడోసారి మరి ముఖ్యమంత్రిగా మరి పీఠ అధిరోహించాలని చెప్పేసి మరి వారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమం